ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాలతోని మన లోకల్ బాడీ రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికీ 8 నెలలు కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నత్తనడక నడుస్తుంది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు గతంలో జీవో అమలు చేసి ఆర్డినెన్స్ తీసి గవర్నర్కి పంపించారు, రాష్ట్రపతికి పంపించారు. అది వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే కనుక రేపటి నుంచి జరగబోయే శీతాకాల సమావేశంలో మీరు వెంటనే మరొకసారి ఆర్డినెన్స్ తీసి గవర్నర్కి పంపించండి. చట్టం చేసి మీరు గవర్నర్కి పంపిస్తే గవర్నర్ పెట్టకపోని సంతకాలు మనకు అవసరం లేదు. మీరు జీవో తీసి ఇమీడియట్లీ లోకల్ బాడీ రిజర్వేషన్కు డేట్ ప్రకటించండి. తప్పకుండా మీకు బీసీ బిడ్డలు వెన్నంటూ ఉండి మీకు ముందు నడిపించే బాధ్యత బీసీ లేదని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే కాలయాపన చేస్తూ ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం మీద వదిలేద్దామా, రాష్ట్రపతి ఆమోదించలేదు, గవర్నమెంట్ ఆమోదించలేదు అని రాష్ట్రపతికి గవర్నమెంట్లతో మీకు ఏం అవసరం? మీరు చట్టం చేయడానికి మీకు సర్వ హక్కులు మీకు ఉన్నాయి. ఆర్టికల్ మన రాజ్యాంగమే చెప్తుంది. 243 D6 అండ్ T6 రాజ్యాంగమే చెప్తుంది. మీకు ఎవరితో మీకేమవసరం? రెండవది, మీరు సుప్రీంకోర్టు అవన్నీ మీకు ఆలోచన లేదు. ఆర్ కృష్ణన్న 50 సంవత్సరాల పోరాటంలో ఇలా బీసీ కార్డు ఇలా ప్రతి పార్టీ భుజస్కంధాల మీద మోస్తుంది. రాహుల్ గాంధీ మాట నిలబడాలి అంటే రాహుల్ గాంధీ మాట మన తెలంగాణ రోల్ మోడల్ కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు దాన్ని నికాసంగా నిలబడి దాన్ని అమలు చేయడానికి అధికారం ఉంది, హక్కు ఉంది. మీకు వెన్నంటూ బీసీలు 50 కోట్ల మన 4 కోట్ల ప్రజలని మీ వెనకాల ఉన్న తర్వాత ఆర్ కృష్ణ బీసీ సంఘాల మీ వెనుకడు ఉన్నాక మీకు ఇంకా ఎందుకు అడిగేస్తున్నారో ఇంత మంచి స్వర్ణమైనటువంటి అవకాశం ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా ఇలా ఆర్డినెన్స్ చేయండి. బీసీ బిడ్డలంతా ఇలా మా బీసీ బిడ్డలు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ అన్న ఉన్నాడు, అదేవిధంగా మా సీతక్క ఉన్నది, అదేవిధంగా మా బీసీ మంత్రులు ఉన్నారు, వీళ్ళంతా మన శ్రీహరి గారు ఉన్నారు. వీళ్ళందరితో చర్చించి, ఎందుకంటే వీళ్ళు సమర్థులు, వీళ్ళకు దమ్మున్నటువంటి నాయకులు కాబట్టి మన పార్టీని ముందు నడిపించడానికి బీసీల కార్డును వాడండి. రేవంత్ రెడ్డి గారు ఇవాళ చరిత్రలో మిగిలిపోతారు. ఇవాళ నరేంద్ర మోడీ తర్వాత తెలంగాణ చరిత్రలో మిగిలిపోయేది ఎవరంటే నరేంద్ర మోడీ గారు, మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ అవకాశాన్ని, సువర్ణమైనటువంటి అవకాశాన్ని మీరు చేజిక్కించుకోవాలంటే రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాతోని రేపు శీతాకాల సమావేశంలో ఉన్నాయి కదా, దాంట్లో అమలు చేయండి. మీకు పూర్తి సపోర్ట్గా బీసీ బిడ్డలు ఉంటారని చెప్పి గుర్తు చేస్తున్నా. ఒకవేళ అవకతవకలు జరిగితే బీసీలు తిరుగుబాటుకు సిద్ధంగా మీరు సైన్యం సిద్ధం చేసుకోండి అని కూడా హెచ్చరిస్తున్నా. నా పేరు పల్లగొర్ల మోదీ రామ్దేవ్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘ స్టేట్ కన్వీనర్. మరి